హిందూ బంధువులారా ఏకం కండి. హిందూ ధర్మాన్ని కాపాడుకొని మతోన్మాదులపై పోరాడుదాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో హిందూ చైతన్య వేదిక హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండను నిరసిస్తూ తెలుపుతున్న దృశ్యం. జగ్గయ్యపేట హిందూ ధర్మ నాయకులు ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం ఇతర మతాల మీద దాడులు చేస్తూ మిగతా మతాల్ని కూడా నామరూపాలు లేకుండా చేసి ప్రపంచం మొత్తాన్ని ఒకే మతం కిందకి తీసుకొద్దామని చెప్పేసి ఉన్మాదాల దుశ్చర్యలో భాగమే భారతదేశం అనుభవిస్తున్నది. ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అనుభవిస్తున్నటువంటి విషయం. మానభంగాలు చేస్తూ ఉంటే, దారుణంగా చంపుతూ ఉంటే భారతదేశంలోని ఏ నాయకుడికి గుర్తు రావట్లేదా? ఎక్కడో చీమ చిక్కుమంటే మణిపూర్లో ఒక మాఫియా గ్యాంగుల మీద సానుభూతి పరుస్తూ దండాలు చేసినటువంటి భారతదేశంలో ఉన్న నాయకులకి వాళ్ళ జెండాలు, వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ కులాలే తప్ప భారతీయుల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద నిరసన తెలపాల్సిన బాధ్యత లేదా అని భారతదేశంలో ఉన్న మిగతా నాయకులందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హిందువులు బిందువులు, ఈ బిందువులన్నీ ఏకమై సింధువు అవుతుంది. ఆ సముద్రం దాటికి నాయకులందరూ తట్టుకోకుండా మూలపడే రోజు దగ్గరలో ఉన్నాయని నాయకులందరూ తెలుసుకొని పూర్తి స్థాయిలో హిందువుల రక్షణ కోసం ఉద్యమించాలి. ముఖ్యంగా హిందువులు